జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు నుంచి కూడా ప్రజలను మోసం చేస్తూ మాయమాటలు చెప్పి అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. విలేకరులకు పంపిన వీడియోలో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తవుతున్నా ఇప్పటికీ జైలు బుద్ధులు పోలేదని పరిహాసం చేశారు. ఇసుక దగ్గర నుండి మద్యం వరకు జే ట్యాక్స్ పేరుతో దోపిడీ చేస్తున్నారని అన్నారు. నిత్యావసర ధరలు పెంచి ప్రజలు మోయలేని భారాన్ని వేశారని అన్నారు. 2 ఏళ్ల పూర్తి కాలం అవ్వకముందే 2,40,000 కోట్లు అప్పు రాష్ట్రంపై చేశారని, ఇంత అప్పు చేసిన ప్రభుత్వాన్ని దేశంలో నేనెప్పుడూ చూడలేదని ఆయన విస్తుపోయారు. ప్రజలు మా పక్క ఉన్నారంటున్న నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కు సవాల్ విసిరారు. ప్రజలు మీ పక్కన ఉంటే స్థానిక ఎన్నికలకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి 18 నెలలవుతున్నా 85% పూర్తయిన అర్బన్ హౌసింగ్ ప్రజలకు ఇవ్వకుండా రేపు వచ్చే ఎలక్షన్స్ కోసం రూపాయికే ఇల్లు అని మళ్లీ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. పేదవారి కోసం 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెడితే మీకు వచ్చిన నష్టం ఏంటని, ఎందుకు మానేశారని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతితో పాటు చంద్రబాబు నాయుడు పెట్టిన 34 పథకాలను రద్దు చేసిన ప్రభుత్వం మీది కాదా అని నిలదీశారు. అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు నుంచి కూడా ప్రజలను మోసం చేస్తూ మాయ మాటలు చెప్పి అనేకమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. అధికారంలోకి వచ్చి సుమారు 18 నెలలు పూర్తవుతున్నప్పటికీ కూడా అతనికి ఇంకా జైలు బుద్ధులు పోలేదు. ఎందుకంటున్నానంటే ఈ మాట, వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదో పథకం పెట్టడం, ఆ పథకం పేరు చెప్పి దోచుకోవడం. గతంలో అన్నీ చెప్పాను మీకు, ఇసుక దగ్గర నుంచి అన్నీ మీకు తెలిసిన విషయమే. ఈవేళ విస్కీ దగ్గర నుంచి అన్నీ కూడా జే ట్యాక్స్ అని వేసి మొత్తం ట్యాక్స్ అంతా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఏర్పాటు చేసుకున్నారు. గతంలో మేము ఎప్పుడు చూడలేదు, అంత దోపిడీ జరుగుతుంది. ఈవేళ నేను నిన్న కూడా చెప్పాను, నేను ప్రెస్ మీట్లో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కానీ, ఐరన్ కానీ, ఇసుక కానీ, సిమెంట్ కానీ ఇవన్నీ కూడా విపరీతం ధరలు పెరిగాయి. ప్రజలు మొయ్యలేని భారం పోయేశారు. ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు. ఈవేళ గతంలో నేను చాలా ముఖ్యమంత్రితో పనిచేశాను. కేవలం 2 సంవత్సరాలు పూర్తవకముందే 2,40,000 కోట్లు అప్పు చేసిన ప్రభుత్వాన్ని భారతదేశంలో నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూడడం. దోబరా ఖర్చు, అనవసరమైన ఖర్చులు పెట్టి విపరీతం అప్పులు చేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వీళ్ళు గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మంత్రులు కానీ ఎప్పుడు చూసిన డబ్బా కొట్టుకోవడమే. ఏంటి మా ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ప్రపంచంలో ఎక్కడ లేనిటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, 100% ప్రజలు మాతోటే ఉన్నారని చెప్పి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు. ఇవాళ మా ఎమ్మెల్యే గారు, నర్సీపట్నం ఎమ్మెల్యే గారు మాట్లాడారు, జనం అంతా మాతోటే ఉన్నారు, బ్రహ్మాండ స్కీములు చేస్తున్నామని. మరి ఎమ్మెల్యే గారు మీకు అంత నమ్మకం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నారండి? భయమా? ప్రజలు సాక్షి పెట్టి కొడతారనేటువంటి భయమా? మరి అంత నమ్మకం ఉంటే మీ ప్రభుత్వం మీద, మీ ముఖ్యమంత్రి మీద ఎన్నికలు పెట్టండి. ఎందుకు పెట్టరు? పనికిరాని సాకులు చెప్తారా? కరోనా అంటారా? ఆ రోజు కరోనా ఉందరా బాబు, ఎన్నికలు వద్దంటే పెట్టండి మీరే అన్నారు. ఈవేళ ఎన్నికలు పెడతామంటే కరోనా ఉందని మీరే మాట్లాడుతున్నారు. పక్క రాష్ట్రాల్లో ఎలక్షన్ జరగట్లేదా? తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరగలేదా? జమ్మూ కాశ్మీర్లో మరి మామూలు ఏరియాలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్న దగ్గర ఎన్నికలు జరుగుతున్నాయే. మరి దేశమంతా ఎన్నికలు జరుగుతుంటే ఆఖరికి అమెరికాలో కూడా ఎన్నికలు జరిగాయి. మరి మన ఆంధ్ర రాష్ట్రంలో చేయడానికి మీకు భయం ఏంటి? భయం. ప్రజలు తరిమి కొడతారన్న భయం. మీరు చేసిన పథకాల మీద మీకు నమ్మకం లేదు, మీ నాయకత్వం మీద మీకు నమ్మకం లేదు. ఉదాహరణకి టిట్కో హౌసులు ఉన్నాయి. ఇది ఎవరిచ్చారా ఇల్లు? కేంద్ర ప్రభుత్వంలో ఆ రోజు వెంకయ్యనాయుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి లక్షలాది ఇల్లు ఇచ్చారు. దాంట్లో భాగంగా నర్సీపట్నంలో కూడా 2,992 ఇల్లు ఇచ్చాం. టిట్కో హౌస్, బ్రహ్మాండం హౌసెస్. మరి హౌసెస్ మీరు ఎందుకు ఇవ్వట్లేదు? 18 నెలలు అయింది, 85% పూర్తయిపోయింది. టాటా కంపెనీ వాళ్ళు కట్టారు. అది ప్రజలకు ఎందుకు ఇవ్వట్లేదు మీరు? మళ్ళీ వేరే ఎలక్షన్ మీద మోసం, రూపాయికే ఇల్లు ఇస్తానని. నాళ్ళు మళ్ళీ మోసం. కండిషను ఏంటి? 300 చదరపు అడుగులు ఉన్న వాళ్ళకే రూపాయికి ఇస్తాడట, మిగతా వాళ్ళకి ఇవ్వరట.
అంటే మీరు ఏంటి 15% మందికే ఇల్లు ఇస్తారా, 85% మందికి ఇల్లు ఇవ్వరా? ఇది మోసం కదా. ఎన్నికల్లో మీ నాయకుడు వచ్చి నర్సీపట్నం ఏం మాట ఇచ్చాడు? మొత్తం ఫ్రీగా ఇచ్చేస్తాను, లోన్ అంతా రద్దు చేస్తాను. మరి దాని గురించి ఎందుకు మాట్లాడు ఎమ్మెల్యే? ఎందుకు మాట్లాడు బొత్స సత్యనారాయణ? ఇప్పుడు ఎందుకు మాట్లాడి ముఖ్యమంత్రి గారు? దీనికి సమాధానం చెప్పారు. ముందు సొల్లు కబుర్లు చెప్పడం కాదు, అరికాతులో బుర్రకాతులు చెప్పడం కాదు. ప్రెస్ మీట్లో మేము అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. మీరు ఇచ్చిన వాగ్దానం వేయింది, చేస్తారా చెయ్యరా? మీరు చెప్పండి. చెయ్యకపోతే ఎందుకు చేయట్లేదు? పూర్తయిన ఇల్లు ఎందుకు ఇవ్వట్లేదు? అర్బన్ హౌసింగ్, నర్సీపట్నంలో అర్బన్ హౌసింగ్ అంటే ఖాళీ స్థలాలు ఉంటే ఆ రోజుల్లో ఇల్లు కట్టుకోమన్నాం మేము. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2,50,000 రూపాయలు మేము ఇచ్చాం. అవన్నీ నర్సీపట్నం టౌన్ ఒక మున్సిపాలిటీలో 2,151 ఇల్లు ఇచ్చాం. మీరు ఇచ్చారా? మేము ఇచ్చాం. ఇక మా ఎమ్మెల్యే అంటాడు, మరి బుర్రందు మాట్లాడుతున్నాడు, బుర్ర లేకుండా మాట్లాడిన నాకు అర్థం కావట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు కట్టిన ఇల్లుకి కొంత డబ్బు బాకీ విడిపోతే ఇప్పుడు మేము కడుతున్నామని. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక ఇంటికి కూడా డబ్బులు ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇళ్ళన్నిటికీ మేము డబ్బులు ఇచ్చామయ్యా. అది ప్రభుత్వం ప్రాసెస్. నీకు అర్థం కాదు, ఇచ్చేదంటే నీకు బుర్రలేదు. ఏ ముఖ్యమంత్రి మారినా గత ముఖ్యమంత్రి చేసినట్టు కార్యక్రమాలు వచ్చిన ముఖ్యమంత్రి చెయ్యాలా? అది ప్రభుత్వంలో ఆనవాయితీ. అది కూడా నీకు తెలియకుండా మాట్లాడుతున్నావంటే నువ్వు ఎంత మూర్ఖత్వంగా మాట్లాడుతున్నావు అన్నది జనం అర్థం చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అది కాకుండా ఈవేళ ట్యాక్స్ ఏంటో ట్యాక్స్ ఇందాక అన్నావు, నేను ఉన్నాను నీ ప్రెస్ మీటు. నేను అడిగిన దానికి సూటిగా ఒక సమాధానం చెప్పలేదు. ట్యాక్స్ గురించి మాట్లాడతావు. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో మనకి సుమారు 142 ఎన్నో మున్సిపాలిటీస్ ఉన్నాయి. 120 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 120 మున్సిపాలిటీస్లో కూడా ఎక్కడా ట్యాక్స్ తగ్గించలేదు. నువ్వు మాత్రం మేము వచ్చాసత్వాన్ని పట్టుకొని ఏదో దొంగ ఆర్డర్ తీసుకొచ్చావు, ఆర్డర్ తెచ్చావు నాకు తెలియదు. కానీ నర్సీపట్నంలో ట్యాక్స్ తగ్గించాను, ఆర్డర్ తీసుకొచ్చావు. ఈ నర్సీపట్నం ప్రజలు మాకు తెలుసు కదా మీ సంగతి. వీళ్ళందరూ ఓహో అని చెప్పి పాలాభిషేకాలు నెయ్యాభిషేకాలు చేశారు. మరి ఈవేళ మొన్న అసెంబ్లీలో మీ బొత్స సత్యనారాయణ గారు పన్నులు పెంచుతూ ఒక చట్టం తీసుకొచ్చారు.